నమస్తే ఫ్రెండ్స్, ఇది మా కిచెన్. సోఫా సెట్ రెస్ట్ చేసుకోవడానికి, రెస్ట్ చేసేందుకు సోఫా సెట్. ఈ కుర్చీ పాకిస్తాన్ బయట బంద్ కచ్చడప్ప కూడా వారొచ్చి తీసుకొని వచ్చి సాఫ్ చేసిండు ఇప్పుడు పాకిస్తాన్. ఈ ఫ్రిడ్జ్లు పెద్ద ఎత్తున్నట్టు ఈ ఫ్రిడ్జ్లు ఒకటి నడుస్తుంది, ఒకటి నడతలేదు. ఇది డీప్ ఫ్రిడ్జ్. నేపాల్లో మొత్తం నింపేసారు. ఇందులో కూడా మొత్తం గ్యాప్ లేకుండా నింపేసారు నేపాల్లో. ఇక సీకో పోవాలంటే బాగా దూరం, వారంకోసారి శుక్రవారం పోతుంది. అందుకని చెప్పి ఇక శుక్రవారం సరిపడా తీసుకొచ్చి మొత్తం నింపేసారు మా నేపాల్ ఫ్రెండ్స్ అంతా. తీసుకొచ్చాను, నేను కూడా తీసుకొచ్చుకున్నాను. క్యాబేజీ మీద మట్టరు, చేపల మీద మట్టరు, అది పచ్చ బఠానీలు. ఈ పెరుగు డబ్బా అదే పెరుగు డబ్బా అది పెరుగు డబ్బా మొత్తం నింపేసారు మా ఫ్రెండ్స్. ఇంకో ఫ్రిడ్జ్ నడతలేదు, ఇది రిపేర్ ఎండాకాలం వరకు రిపేర్ చేపిస్తారు. బయట వచ్చింది. ఇది మా కిచెన్. కిచెన్ అంటే డైనింగ్ హాల్. పైకి తీసుకోకపోతే బంద్, తినాలంటే ఇక్కడ వంట వేసుకొని ఇక్కడనే కబోర్డ్లలో పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం కబోర్డ్లలో పెట్టుకోవాలి. మన ఇంటికాడ లెక్కనే బుడ్డీలు కాకపోతే చిన్నగా ఉంటాయి, గ్యాస్ బుడ్డీలు చిన్నగా ఉంటాయి. వాటికన్నా కొంచెం ఇక వంట చేసుకుని పెట్టుకోవాలి. అక్కడెక్కడ అందరూ పెట్టుకున్నారు, వంట చేసుకుని అందరూ పెట్టుకోవాలి. బయటికి అక్కడ తినాలా, ఇక్కడ వంట చేసుకోవాలా. ఇది ఎలక్ట్రికల్ కుక్కర్. వాళ్ళకి ఎలక్ట్రిక్ కుక్కర్, మనకేమో గ్యాస్ పొయ్యి మీద అలవాటు, వాళ్ళకేమో రైస్ ఏమో ఎలక్ట్రికల్ కుక్కర్నే పెట్టుకుంటారు. ఈ నేపాల్ వాళ్ళు, ఫిలిపిన్ వాళ్ళు ఒకడు ఉన్నాడు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎక్కువ రొట్టె తింటారు. కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.